వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ సార్. మీది నేటివ్ ప్లేస్ ఎక్కడ, ఒకసారి ఎక్కడ చదువుకున్నారు ఏంటి మాకు చెప్తారా? మా నేటివ్ ప్లేస్ వచ్చేసి హైదరాబాదే అండి. అంటే ఆల్మోస్ట్ ఫ్రమ్ 90 to 100 years ఐఎమ్ ద 4th generation హైదరాబాద్లోనే ఉంటున్నాము. ఓకే. సో ఓల్డ్ సిటీ చార్మినార్ జోన్ కిందకి వస్తాను నేను. ఓకే. నేను స్కూలింగ్ అంతా కూడా వినయనగర్ కాలనీ సైదాబాద్లో చేశాను, సెయింట్ మేరీస్ హై స్కూల్లో. 10th నాది అక్కడే అయింది. అండ్ సబ్సిక్వెంట్లీ సంతోష్ నగర్లో నారాయణ జూనియర్ కాలేజ్లో చదివాను ఎంపీసీ స్ట్రీమ్లో. అండ్ దెన్ ఎంసెట్లో మంచి ర్యాంక్ సాధించి బీటెక్ ట్రిపుల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో చేశాను. ఓకే. అండ్ తర్వాత అదే ఇయర్ నాకు జాబ్ ప్లేస్మెంట్స్ వచ్చాయి కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్. కానీ నేనంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివా కాబట్టి అదే కంటిన్యూ చేయాలనే ఒక పట్టుదలతోటి BHEL భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్లో ఆల్ ఇండియా ఎగ్జామ్ రాశాను. సో 2011లో నాకు BHELలో జాబ్ రావడం జరిగింది. సో 2011 నుంచి నేను కూడా మీతోనే తెలుసుకుంటున్నాను, ఎందుకంటే ఆయన గురించి ఎక్కడ నెట్లో లేదు. మీ గురించి చెప్పండి అని ఆయన అడగలేను, ఇంతకు మించి ఇన్ఫర్మేషన్ నా దగ్గర కూడా లేదు. నేను కూడా ఫస్ట్ టైమే వింటున్నాను, మీరు కూడా ఏమనుకోదు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో. ప్లీజ్ సార్, ప్లీజ్ టెల్ us. 2011లో BHELలో నేను ఇంజనీర్ ట్రైనీగా జాయిన్ అవ్వడం జరిగింది. ఓకే. సో అప్పటి నుంచి BHELలోనే పనిచేస్తున్నాను. ఇప్పుడు నేను BHELలో ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేస్తున్నాను మేడం. రైట్, రైట్. కానీ ఆల్రెడీ మీ చదువుకు తగ్గ ఉద్యోగం ఉంది, కానీ మళ్ళీ యూపీఎస్సీ వైపు ఎందుకు టర్న్ అప్ అయ్యారంటే సార్? అంటే నాకు టర్నింగ్ పాయింట్ వచ్చేసి 2014 అండి. అంటే 2014లో బికాజ్ వీఆర్ సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్ ఎంప్లాయీస్, మాకు ఎలక్షన్ డ్యూటీస్ వేస్తారు. ఎలక్షన్ డ్యూటీ యాజ్ ఎ మైక్రో అబ్జర్వర్ నేను 2014 మన తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఫస్ట్ టైం. అవును. అప్పుడు ఎలక్షన్స్ జరిగినప్పుడు నేను మైక్రో అబ్జర్వర్గా పనిచేశాను. ఓకే. అప్పుడు అక్కడ ఉన్న కలెక్టర్ వచ్చేసి స్మితా సబర్వాల్ మేడం. సో ఆవిడతో అప్పుడు ఇంటరాక్ట్ అవ్వడము, సబ్సిక్వెంట్లీ మళ్ళీ వేరియస్ ఎలక్షన్ డ్యూటీస్లో ఇంక్లూడింగ్ రొనాల్డ్ రోజ్ గారితో అట్లా వాళ్ళతోటి ఇంటరాక్ట్ అవ్వడంతో అది అసలు బ్యూరోక్రాట్స్ అంటే ఇంత వైడ్ స్ప్రెడ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, దే కెన్ హ్యావ్ సో మచ్ ఇంపాక్ట్ ఆన్ ది సొసైటీ. అంటే దెన్ ఐ స్టార్టెడ్ టు ఎక్స్ప్లోర్. ఓకే, ఎలక్షన్ వాళ్ళకి ఇట్లా ఉంది అంటే వాళ్ళ రోల్స్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, అట్లా చూస్తూ అండ్ దెన్ ఆల్రెడీ నా ఫ్రెండ్స్ కొంతమంది ఎవరైతే BHELలో ఉన్నారో వాళ్ళు సివిల్స్ రాస్తున్నారు. సో అది నాకు బ్యాక్ ఆఫ్ ది మైండ్లో ఉండింది, ఈ సివిల్స్ రాయాలి, ఎప్పటికైనా రాయాలి అని. సో 2014లో ఐ స్టార్టెడ్ మై జర్నీ టువర్డ్స్ సివిల్స్ UPSC. ఓకే. సో అక్కడి నుంచి ఆల్మోస్ట్ 6 attempts ఇచ్చాను అండ్ 6కి 6 times ప్రిలిమ్స్ క్లియర్ అవ్వడం జరిగింది. ప్రిలిమ్స్ అయిపోయాయి? ప్రిలిమ్స్ అయింది అండ్ 6 సార్లు మెయిన్స్ పరీక్ష రాశాను. మెయిన్స్లో 3 ఇంటర్వ్యూలకు వెళ్ళాను. అబ్బా, 3 times. అండ్ మీరు చేసిన చాలా ఇంటర్వ్యూస్, చాలా మంది టాపర్లు ఐదర్ నాకు అశోక్ నగర్లో వాళ్ళతో నేను టీ తాగిన రోజులు కూడా ఉన్నాయి. సో వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ 2016, 2017 అండ్ 2020 ఈ 3 సార్లు నేను ఇంటర్వ్యూ ఇచ్చాను. ఓ మై గాడ్, ఇంటర్వ్యూ వరకు వెళ్ళి కూడా. కానీ నాకు ఇప్పుడు కొత్తగా రూల్ ఒకటి పాస్ చేశారు కదండి, ఇంటర్వ్యూ వరకు వెళ్ళి అచీవ్ చేయలేని కండిషన్స్లో ఉన్న వాళ్ళందరిది కూడా ఒక లిస్ట్ అవుట్ తీసుకుని టాప్ మోస్ట్ కంపెనీస్లో చాలా పెద్ద పెద్ద పొజిషన్స్ ఇస్తున్నారు అని చెప్పని. సో దానికి కూడా మీరు ఏం అప్లై చేయలేదా? అంటే అప్పటికే ఐ వాజ్ విత్ BHEL, అంటే నేను BHEL జాబ్ వదలలేదు. అండ్ నేను లక్కీలీ నాకు ప్రమోషన్స్ కూడా ఎక్కడ ఆగలేదు, అంటే నేను వర్క్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ చేయలేదు. సో నా లాస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చేటప్పటికే నేను డెప్యూటీ మేనేజర్ ఇన్ BHEL. సో మై పే స్కేల్ వాస్ గుడ్, మై సాలరీ వాస్ గుడ్. సో UPSC ఇంటర్వ్యూ ద్వారా నాకు ఏదైతే జాబ్ ఆఫర్స్ వచ్చాయో అక్కడ క్వాలిఫై కాలేనందుకు, వాటికంటే నేను అప్పటికే బెటర్ పొజిషన్లో ఉన్నాను. సో అందుకే నేను అటువైపు వెళ్ళకపోవడం అనేది జరిగింది. కానీ సార్ అన్ని అటెంప్ట్స్ అయ్యాయి అనేది ఒక విషయం అయితే, అసలు ప్రిలిమ్స్ అవ్వలేదంటే అది వేరే సంగతి. ఎందుకు అవ్వలేదో ఎక్కడ లోపు ఉందనుకోవచ్చు. ప్రిలిమ్స్ అయిపోయి మెయిన్స్ అయిపోయి ఇంటర్వ్యూ 3 సార్లు వెళ్ళినా కూడా రాలేదు అని అన్నప్పుడు వాట్ వాజ్ యువర్ మెంటల్ కండిషన్ సార్ యాక్చువల్లీ? అంటే డెఫినెట్లీ అంటే మామూలుగా ఎట్లా ఉంటుందంటే అండి, సివిల్స్లో ఎవరైతే కష్టపడి ఫైనల్లీ ర్యాంక్ వస్తుందో వాళ్ళే దే విల్ గెట్ హైలైటెడ్. బట్ ఒక ర్యాంక్ రాకపోవడానికి దేర్ విల్ బి లాట్ ఆఫ్ అదర్ ఫ్యాక్టర్స్. అంటే మనం తీసుకునే ఆప్షనల్ కానివ్వండి, లేకపోతే ఫస్ట్ 4 attempts నేను హిస్టరీ ఆప్షనల్ తోటి ఇచ్చాను. సో ప్రాబబ్లీ నాకేమనిపించింది అంటే వెన్ టుడే ఐ లుక్ ఇన్ ద హిండ్సైట్, నాకు మేబీ ప్రాపర్ గైడెన్స్ లేదేమో, ఆప్షనల్లో నాకు మంచి మార్క్స్ పడలేదు. సో 2017 నాకు ఇప్పటికీ గుర్తు, మన తెలుగు వాళ్ళు చాలా మంది దే గాట్ ర్యాంక్స్. టాప్ 100లోనే చాలా మంది ఉన్నారు. లైక్ అనుదీప్ గారు ర్యాంక్ 1, 6th ర్యాంకర్ హర్ష కోయా, దెన్ మాధురి అని, అక్షయ్ అని. సో వీళ్ళందరూ కూడా ఇప్పుడు నౌ దే ఆర్ సర్వింగ్ IAS, IPS అండ్ IFS ఆఫీసర్స్. ఆ ఇయర్లో నాకు GS మార్క్స్ చాలా బాగా పడ్డాయి. అంటే వీళ్ళందరితో కంపేర్ చేస్తే కూడా ఐ వాజ్ వెరీ మచ్ ఆన్ పార్. జనరల్ స్టడీస్ మార్క్స్ GS 1, 2, 3, 4 అంటారు, బాగా పడ్డాయి. బట్ నా ఆప్షన్లు వచ్చేసేటప్పటికి హిస్టరీ ఆప్షన్లో నాకు ఓన్లీ 259 పడ్డాయి.
ఓ సో అక్కడ ఆబ్వియస్లీ దేర్ వాజ్ ఎడ్జ్. అండ్ ఇంటర్వ్యూ కూడా నాకు బాగానే వచ్చాయి, 179 వచ్చాయి. బట్ స్టిల్ ఐ కుడ్ నాట్ మేక్ ఇట్ టు ది ఫైనల్ లిస్ట్. ఒక 10 మార్క్స్ తోటి పోయింది. సో ఆప్షనల్ వర్కౌట్ కాలేదు కొన్నిసార్లు. అండ్ ఫస్ట్ టైం ఆంథ్రోపాలజీ, దెన్ నా 5th అటెంప్ట్లో ఆంథ్రోపాలజీకి ఆప్షనల్ మార్చాను. ఓకే. అప్పటికే కాకపోతే ఆంథ్రోపాలజీలో మార్క్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి అనేది ఒకటి హైలైట్ అయిపోయి మళ్ళీ దాన్ని తగ్గించారు. సో 2020లో ఆంథ్రోపాలజీ నాకు ఆల్మోస్ట్ 290 మార్క్స్ పడ్డాయి ఫైనల్ అటెంప్ట్లో. 290 మార్క్స్ పడ్డాయి, ఆంథ్రోపాలజీ బాగా పడ్డాయి అనుకునే లోపల ఎథిక్స్ పేపర్ తగ్గింది ఆ ఇయర్. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ యాక్చువల్లీ హెల్ప్ టు గెట్ ఎ ర్యాంక్. ఇవన్నీ ఆలోచించుకున్నప్పుడు అనిపిస్తుంది, అరే ఆ ఇయర్లో ఇది వర్కౌట్ అయితే బాగుండేది అని. బట్ దెన్ వెన్ ది రియాలిటీ హిట్స్, లైక్ మేబీ మన సైడ్ నుంచి ఎఫర్ట్ బెటర్గా ఉండాల్సింది. వీ కెనాట్ బ్లేమ్ ఎనీథింగ్ ఎల్స్. యువర్ ఇన్ పాజిటివ్ సైడ్. అట్లా పాజిటివ్గా తీసుకొని దెన్ ఐ స్టార్టెడ్ టు టీచ్. అంటే నేను ఈ 6-7 ఇయర్స్లో ఏదైతే నాలెడ్జ్ గెయిన్ చేశానో ఐ వాంటెడ్ టు పాస్ ఆన్ దట్ నాలెడ్జ్ టు ఎవ్రీ వన్. సో నేను 2018-19 నుంచి ఐఎమ్ పార్ట్ టైమ్ ఫ్యాకల్టీ ఇన్ మోస్ట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్స్ ఇన్ అశోక్ నగర్. ఓకే. అందుక నాకు ఇన్స్టాగ్రామ్ లో మీరు నిశాంత్ సార్ ని ఇంటర్వ్యూ చేయండి అనే పెట్టారు. సార్ ఎందుకు పెడుతున్నారు అబ్బా అని అనుకున్నాను. ఓకే ఓకే, దట్స్ సో నైస్. అయితే మీకు కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది ఎక్కడ? లేదు, కోచింగ్ తీసుకోలేదు ఎక్కడ కూడా. కానీ గైడెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా తీసుకోవాలని అనుకోలేదా మీరు? అంటే మేబీ అంటే ఐ వాజ్ ఫుల్ టైమ్ ఇన్ ద జాబ్. ఎస్. జాబ్కి బ్రేక్ ఇచ్చి ప్రిపేర్ అవ్వమని చాలా మంది అడ్వైస్ చేశారు. అది ఎప్పుడు కుదరలేదు. అంటే నాకు ఆ జాబ్, ఈ సివిల్స్ జర్నీ ఎట్లుంటుందంటే మ్యామ్, ఫుల్ టైం రాసే వాళ్ళకి కూడా 100% వస్తుందని ఎవరు చెప్పలేదు. సో అండ్ జాబ్ బ్యాలెన్స్ చేస్తూ ఫస్ట్ 2 అటెంప్ట్స్ తర్వాత నాకు ఏమనిపించిందంటే, ఓకే నాకు బేసిక్స్ కవర్ అయిపోయాయి, నౌ ఐ షుడ్ కీప్ ఆన్ యాడింగ్ ది కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ స్టడీస్ అనిపించింది. సో అట్లా నేను ఐ వాజ్ గోయింగ్ ఆన్ విత్ ద ప్రిపరేషన్. అంతేగాని జాబ్ ఆపేసి ఫుల్ టైం ఒక 2-3 ఇయర్స్ దానిపైన కూర్చోవాలన్న ఐడియా ఎప్పుడు లేకుండింది. మేబీ దట్ గుడ్ ఆర్ బ్యాడ్, అగైన్ ఐ కెనాట్ టుడే ఐ కెనాట్ జడ్జ్ ఇట్. కరెక్ట్ కరెక్ట్. కానీ అనిపిస్తుందా మీకు, ఇంత జర్నీ చూసారు కదా, నసీబ్ అప్నా అప్నా అని అంటుందని నమ్మారా? అంటే ఇప్పుడు చూడండి 2020లో మేబీ ఇంకొక 944 వాజ్ ది జనరల్ కట్ ఆఫ్ అండి. నాకు 940 పడ్డాయి. అండ్ రిజర్వ్ లిస్ట్ కూడా ఆ ఇయర్ 600 వేకెన్సీస్ తీసుకున్నారు కాబట్టి రిజర్వ్ లిస్ట్ 1 మార్క్ తో ఆగిపోయింది జనరల్ కేటగిరీకి. సో మేబీ ఒకవేళ కేటగిరీ లేదైతే లేదు, జనరల్ కేటగిరీ. ఓకే. సో నేను ఆ ఇయర్ ఒకవేళ నేను సివిల్స్ లోకి వెళ్ళినా డెఫినెట్లీ ఐఏఎస్ ఐపీఎస్ వచ్చేది కాదు, సమ్ అలైడ్ సర్వీస్ వచ్చేది. సో ఇప్పుడు చూసుకుంటే 4 ఇయర్స్ ఆర్ 5 ఇయర్స్ డౌన్ ద లైన్, సమ్ అలైడ్ సర్వీస్ కంటే కూడా నా స్టేట్ లో నేను ఒక డిఎస్పీగా వచ్చాను అనేది నాకు ఇంకా హ్యాపీనెస్ ఉంది. యూనిఫామ్ పడుతుంది ఇంకా వంటి మీద. అట్లీస్ట్ ఇఫ్ గాడ్ ఈస్ కైండ్ ఏదో ఒక రోజు ఐపీఎస్ కన్ఫర్ అయితే, అఫ్ కోర్స్ అండి అవుతారు సార్, డౌటే లేదు అందులో. వీల్ రిటైర్ యాజ్ ఐపీఎస్ ఆఫీసర్. సో దట్ ఇస్ అగైన్ మై డ్రీమ్. మీరు ఐపీఎస్ కన్ఫర్డ్ అయిన వెంటనే మళ్ళీ ఇంకొకసారి. థ్యాంక్ యూ. తప్పకుండా. కానీ నిజానికి యూపీఎస్సీ కన్నా కూడా గ్రూప్ 1 రాయడమే చాలా కష్టం. దానికి ప్రిపరేషన్ ఇంకా ఎక్కువ కావాలి. ఎందుకంటే నోటిఫికేషన్ పడడం, ఎగ్జామ్ డేట్ రావడం, మళ్ళీ రిజల్ట్స్ చాలా అన్సర్టనిటీ ఉంటుంది అని అంటారు కదా. సో గ్రూప్ 1 మీద ఎన్నో అటెంప్ట్లో మీరు అచీవ్ చేశారు? అంటే గ్రూప్ 1 మన స్టేట్లో మన పడిందే ఒకటి పడింది. అంటే ఫస్ట్ ప్రిలిమ్స్ 2022లో అయింది. అప్పటికే నేను ప్రిపేర్ అయి ఉన్నాను, ఎందుకంటే నేను ఫ్లోలోనే ఉన్నా కాబట్టి. బట్ 2022 అన్ఫార్చునేట్లీ క్యాన్సిల్ అయింది. అదే అంటున్నా. 23లో మళ్ళీ ప్రిలిమ్స్ పెట్టారు, అది ప్రిలిమ్స్ రిజల్ట్ రాకుండానే క్యాన్సిల్ అయింది. 24 ఫిబ్రవరిలో నోటిఫికేషన్ పడింది, అది ఇప్పుడు ఫైనల్లీ వచ్చి అపాయింట్మెంట్స్ దాకా వచ్చింది. సో టెక్నికల్లీ దిస్ ఇస్ ద ఫస్ట్ గ్రూప్ 1 మన స్టేట్ లో. అంటే క్యాన్సిల్ అయిపోయాయి కాబట్టి. క్యాన్సిల్ అయిపోయి అదర్వైజ్ కౌంట్ చేస్తే థర్డ్ వన్ ఎగ్జామ్ వైజ్, బట్ మెయిన్స్ వైజ్ ఫస్ట్. యా ఐ అండర్స్టాండ్. కానీ సార్ ఇప్పుడు ఇక్కడ మీరు అచీవ్ చేసిన గ్రూప్ 1లో కాబట్టి, ఇప్పుడు నెక్స్ట్ గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి స్ట్రాటజీ అనండి, లేదు అని అంటే మీ ఆప్షనల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు గ్రూప్ 1 ఆస్పిరెంట్స్కి ఏం చెప్తారు అంటే ఏమంటారు? గ్రూప్ 1లో అందరికీ తెలిసింది ఏంటంటే 6 పేపర్స్ ఉంటాయి మేడం. ఆప్షనల్స్ లాగా అంటే యూపీఎస్ లాగా ఆప్షనల్స్ ఉండవు ఇక్కడ. సో 6 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3. లైక్ హిస్టరీ, జాగ్రఫీ ఒక పేపర్, దెన్ గవర్నెన్స్ అండ్ పాలిటీ ఒక పేపర్, దెన్ సొసైటీ, దెన్ సైన్స్ అండ్ టెక్నాలజీ యాప్టిట్యూడ్, తెలంగాణ మూమెంట్ పేపర్ ఒకటి, అట్లా వేరే 6 పేపర్స్ ఉంటాయి. సో జనరలీ మీరు చూస్తే కనుక యూపీఎస్సీకి గ్రూప్ 1కి అరౌండ్ 65 to 70% ఆఫ్ ద సిలబస్ ఇస్ కామన్ సిలబస్. ఆ 30% తెలంగాణ స్పెసిఫిక్ సిలబస్ ఉంటుంది. సో తెలంగాణ స్పెసిఫిక్ సిలబస్కి మేబీ 2018-19లో అంత లిటరేచర్ లేదు.
బట్ ఇప్పుడు థ్యాంక్స్ టు ది ఎగ్జామ్, ఫస్ట్ ఎగ్జామ్ ఒకటి అయ్యింది, వాటి పేపర్స్ బయటికి వచ్చాయి. సో ఇప్పుడు లాట్ ఆఫ్ కాంటెంట్ ఉంది ఫర్ తెలంగాణ స్పెసిఫిక్ సిలబస్. సో యూపీఎస్సీ జర్నీ చేస్తూ కూడా గ్రూప్ 1 ఫోకస్గా మీరు ఆ తెలంగాణ స్పెసిఫిక్గా చదువుకుంటే యూ డెఫినెట్లీ హ్యావ్ ఎ గ్రేట్ ఛాన్స్ ఫర్ గ్రూప్ 1. కానీ అసలు సిలబస్కి సంబంధం లేకుండా మన యూపీఎస్సీలో ఒక క్వశ్చన్ అడిగట్ట, ఏంటంటే ఐకియాలో కొత్తగా వచ్చిన రూల్ ఏంటి అని. కొత్తగా వచ్చిన రూల్ ఏంటంటే ఒక ప్రోడక్ట్ కొన్న తర్వాత 1 year లోపు ఎప్పుడన్నా నువ్వు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అనేది. సో అసలు సిలబస్ లో లేనివి ఉండడం అనేది మీకు ఎలా అనిపిస్తుంది అండి యాక్చువల్గా? ఈజ్ ఇట్ రిలేటెడ్ టు ఎనీ గ్రూప్ 1 అండి? నేను యూపీఎస్సీ రాశాను, గ్రూప్ 1 కూడా రాశాను కాబట్టి ఈ గ్రూప్ 1 అండ్ సివిల్స్ ఎగ్జామ్స్ ఎట్లా ఉంటాయంటే దే విల్ ట్రై టు కన్ఫైన్ విత్ ఇన్ ది ఫ్రేమ్వర్క్ ఆఫ్ ది సిలబస్. జనరల్ సిలబస్ దాటరు. అంటే చాలా మంది ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే సిలబస్ కాపీ దగ్గర పెట్టుకొని ప్రిపేర్ అవ్వాలి. అంటే జస్ట్ ఒక సామెత ఏంటంటే యూపీఎస్సీ ఆర్ సివిల్ సర్వీస్ అంటే ఎనీథింగ్ అండర్ ద సన్ అన్నట్టు అన్ని చదవడానికి ట్రై చేస్తారు. అండ్ ఎస్పెషల్లీ నేను అంటే ఐ టేక్ ద లిబర్టీ బికాజ్ ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే మిస్సింగ్ అవుట్ ఫియర్ అనేది ఎక్కువ ఉంది. సో ఒకటే మ్యాగజైన్ని లేదంటే కరెంట్ అఫైర్స్ని 10 చోట్ల నుంచి చదవడము, లేదంటే 10 సార్లు వేరే చోట నుంచి చదవడము, అట్లా దే ఆర్ డూయింగ్. మెయిన్ ఏంటంటే యూపీఎస్సీ కానీ గ్రూప్ 1 కానీ ఒక సిమిలారిటీ ఏంటంటే రివిజన్ మేడం. రివిజన్ ఎన్నిసార్లు చేస్తే మనకి, ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ RRR, రివిజన్, రిటెన్షన్ అండ్ రిప్రొడక్షన్. సో ఓన్లీ వెన్ యూ రివైజ్ యూ కెన్ హ్యావ్ దట్ రిటెన్షన్, అండ్ ఓన్లీ వెన్ యూ హ్యావ్ దట్ రిటెన్షన్ యూ కెన్ రీప్రొడ్యూస్ ఇన్ ది ఎగ్జామినేషన్. అండ్ స్పెషల్లీ వీటన్నిటికి కూడా ఇంపార్టెంట్, యూపీఎస్సీకి కానీ గ్రూప్ 1కి మోస్ట్ ఇంపార్టెంట్ ఫేజ్ ఇస్ ఆన్సర్ రైటింగ్, దట్ టు ఇన్ మెయిన్స్ ఎగ్జామినేషన్. సో అక్కడ మనకి మంచి పట్టు ఉంటే కనుక డెఫినెట్లీ వీ కెన్ క్రాక్ దిస్ ఎగ్జామ్. సో దానికి యూ షుడ్ రివైజ్. అండ్ ఒకటి కాంటెంట్ ఒక పార్ట్ అయితే ప్రాక్టీస్, మనము ఎగ్జామ్కి ఎన్నిసార్లు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాము, ఎన్ని రోజుల ముందు నుంచి చేస్తున్నాము, ఎలా ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఎవరైతే మాస్టర్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ర్యాంకులు వస్తుంది. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఫోకసింగ్ ఆన్ ది ఎక్స్టెంట్ ఆఫ్ ది కంటెంట్, మీ కంటెంట్ని లిమిటెడ్ చేసుకొని మోర్ రివైజ్ చేసి దాన్ని ఎంత ఎఫెక్టివ్గా ప్రజెంట్ చేస్తున్నాం అనేది వీ హ్యావ్ టు బీ వెరీ వెరీ క్లియర్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ ఎగ్జామినేషన్. రైట్. అంటే మీరేం టీచ్ చేస్తూ ఉండేవారు యాక్చువల్గా? నేను హిస్టరీ ఆప్షనల్ తోటి రాశాను కాబట్టి నేను జనరల్లీ అశోక్ నగర్లో హిస్టరీ ఫ్యాకల్టీగా తెలుసు నేను చాలా మందికి. ఓకే. ఈవెన్ ఆర్సి రెడ్డి, రిఫ్లెక్షన్స్, ఫెయిన్మెన్ ఐఏఎస్ ఇట్లాంటి ఇన్స్టిట్యూట్స్లో చెప్పడం జరిగింది. సో హిస్టరీ నేను టీచ్ చేసేవాడిని. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఎప్పుడైనా అడపా వేరే సబ్జెక్ట్స్, పాలిటీ కానివ్వండి, ఎకనామీ కానివ్వండి, ఇన్ఫ్యాక్ట్ ఈ గ్రూప్ 1కి ఆల్ తెలంగాణ రిలేటెడ్ సబ్జెక్ట్స్ నేను చేశాను. లైక్ తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ ఎకానమీ, తెలంగాణ మూమెంట్, ఇవన్నీ కూడా చేశాను. ఓకే. సో అది మేబీ అది నాకు కొంచెం ఫెచ్ అయ్యి ఉండొచ్చు ఎగ్జామ్లో, బికాజ్ ఐ వాజ్ ఆల్వేస్ విత్ ది కంటెంట్. ఆన్సర్ రైటింగ్ చేసేటప్పటికి కొంచెం నాకు స్ట్రీమ్ లైన్ అయింది. రైట్. కానీ అంటే మీ ఆల్ ఓవర్గా యూపీఎస్సీ జర్నీలో మీరు నేర్చుకున్న ఒక గొప్ప లెసన్ అంటే ఏం చెప్తారు సార్? గొప్ప లెసన్ అంటే ఏం లేదు మేడం, అంటే వీ హ్యావ్ టు పుల్ అవర్ సెల్స్ అప్. అంటే దిస్ ఎగ్జామ్ ఈజ్, అంటే ఇప్పుడు ఈవెన్ గ్రూప్ 1లో కూడా ఎగ్జామ్లో ఓన్లీ 0.5-0.1% సక్సెస్ రేట్ ఉంటుంది, మిగతా 99% ఎలిమినేట్ అవుతారు. సో మనము ఎలిమినేట్ అయినప్పుడు వీ షుడ్ నాట్ లూజ్ ద హోప్. దేర్ ఇస్ బెటర్ డే ఎవ్రీ డే. అంటే టు గివ్ అప్ ఆన్ సంథింగ్ ఈజ్ వెరీ ఈజీ. అంటే వెన్ ఐ లుక్ బ్యాక్, ఈ గోల్ ఇప్పుడు నాకు ఆల్మోస్ట్ 10 years గోల్. ఇది 2014లో స్టార్ట్ చేస్తే ఇప్పటికి వచ్చింది. సో ఆ కన్సిస్టెన్సీ అండ్ పర్సివరెన్స్ మెయింటైన్ చేశాను కాబట్టి మేబీ ఇప్పుడు ఉన్న వాళ్ళతోటి కూడా ఐ కుడ్ కంపీట్. సో ఎందుకంటే ఎవ్రీ ఇయర్ దెర్ విల్ బి న్యూ సెట్ ఆఫ్ ఆస్పిరెంట్స్ యాడింగ్ అప్ టు దిస్ ఎగ్జామ్. అండ్ వాళ్ళు ఇంకా బ్రైట్గా, ఇంకా కాంపిటేటివ్గా వస్తుంటారు బయటికి. సో వాళ్ళతోటి కాంపీట్ చేయాలంటే మనం అప్గ్రేడ్ చేసుకోవాలి. మనం ఒక్కసారి డిమోటివేట్ అయిపోయామంటే దాట్ మూమెంట్ ఇట్ సెల్ఫ్ వీఆర్ ఎలిమినేటెడ్. సో మనం మోటివేట్ చేసుకుంటూ మనం పైకి అనుకుంటూ వెళ్తూ ఉండాలి జర్నీలో. అదొక్కటి నేను నేర్చుకున్నాను. సెల్ఫ్ మోటివేషన్ ఈజ్ ద బెస్ట్. కరెక్ట్. కానీ ఎవరో వచ్చి ప్రతిరోజు మోటివేషన్ ఎవరిస్తారండి నిజానికి కూడా? నువ్వు చదువు, నువ్వు ఫిట్నెస్, మెంటల్ ఫిట్నెస్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్ నువ్వు మెయింటైన్ చేయండి, ప్రతిరోజు ఎవరిస్తారు? ఎవరికి వాడికి బర్నింగ్ ఉన్నవాడు కదా చేయాల్సింది. నాకు అదే అనిపిస్తూ ఉంటుంది, పిల్లలకి మోటివేషన్ అవసరం అంటే వాళ్ళంతటి వాళ్ళకు ఉండాలి అల్టిమేట్లీ. ఇప్పుడు మీరున్నారు, మీరు ఏ రోజున జాబ్కి నో ఇది నేను చదువుకుంటున్నాను కాబట్టి ఈ జాబ్ నేను చేయలేనని పక్కన పెట్టలేదు. సో ఇన్ అవర్స్ దీని మీద ఇవ్వకపోతే నాకు రాదేమో అనే మీకు భయం లేదు. అండ్ మరోవర్ మీకున్న టైంనే క్వాలిటీ టైంలో క్వాలిటీ స్టడీ అనేది దాని మీద ఎలా పెట్టాలని మీరు ఫోకస్ చేశారు. కానీ దీన్ని నమ్ముతారా సార్? ఇన్ని గంటలు చదివితేనే అచీవ్ చేయగలుగుతాం,
తెల్లరగట్టే లేవాలి, అర్ధరాత్రి చదవాలి, ఇలా ఉంటుంది కదా. మీరు ఏ టైంలో చదవగలిగారు, ఎంత టైం చదవగలిగారు యాక్చువల్గా? అంటే నేను గ్రూప్ 1 పరంగా చూస్తే మాత్రము నోటిఫికేషన్ పడ్డప్పటి నుంచి చదువుతూనే ఉన్నాను. 24 నుంచి ఎవ్రీడే ఐ యూస్ టు పుల్ అవుట్ అట్లీస్ట్ 6 to 8 hours మేడం. డైలీ 18 hours 20 hours అనేది నా వల్ల అంటే ఎప్పుడు కాలేదు, టు బి ఆనెస్ట్. అండ్ నాకేంటంటే ఫుల్ టైం జాబ్ ఉంది. మార్నింగ్ 7కి వెళ్తే మళ్ళీ ఈవినింగ్ 5. అండ్ నా జాబ్ ప్రొఫైల్ కూడా చాలా హెక్టిక్. అందులో మీ ట్రాఫిక్ లో పడి ఇంటికి వచ్చేటప్పటికి 7 అయినా ఆశ్చర్యపోక్కర్లేదు. అంతే మేడం. సో నా జాబ్ ప్రొఫైల్ వాజ్ వెరీ హెక్టిక్. అంటే నేను మార్నింగ్ 7కి వెళ్తే ఈవినింగ్ 5:30, సమ్టైమ్స్ ఇట్ మే టేక్ 7:30 ఆల్సో. కరెక్ట్. ఎందుకంటే నేను ప్రొక్యూర్మెంట్ ఫంక్షన్లో ఉన్నాను. సో అక్కడ ఏమయ్యేదంటే దెన్ అఫ్ కోర్స్ బిగ్ థ్యాంక్స్ టు మై ఫ్యామిలీ. నాకు ఉన్న రెస్పాన్సిబిలిటీస్ అన్ని వాళ్ళు తీసుకోవడం జరిగింది. సో బై 8 o'clock ఐ యూస్ టు జస్ట్ హ్యావ్ డిన్నర్ అండ్ 9కి కూర్చుంటే మళ్ళీ మార్నింగ్ 3 దాకా, మార్నింగ్ 3:30 దాకా ఒక స్ట్రెచ్లో. అప్పుడప్పుడు ఏమనిపిస్తుందంటే బికాజ్ నాకు టైం తక్కువ ఉంది కాబట్టి ఒక 6 to 8 hours స్పెండ్ చేయగలుగుతా కాబట్టి ఐ యూస్ టు ఫోకస్. అంటే ఎవ్రీథింగ్ అండర్ ద సన్ కాకుండా ఫోకస్డ్ స్టడీ, లైక్ ఏం చదవాలి, ఎట్లా చదవాలి. అండ్ ఆల్రెడీ నాకు యూపీఎస్సీ నేపథ్యం ఉంది కాబట్టి నాకు కొంచెం బెటర్ అయింది. 6 to 8 hours చదివేవాడిని. ఎవ్రీడే మార్నింగ్ 3కి పడుకోవడం, మళ్ళీ 7కి లేయడం, రొటీన్ స్టార్ట్స్. రైట్. సో దాట్ వే ఐ యూస్ టు ప్రిపేర్. అండ్ లాస్ట్లో ఇంకా మెయిన్స్ వస్తుంది అన్నప్పుడు ఒక 1 month నేను అఫీషియల్గా బ్రేక్ తీసుకున్నాను. ఆఫీస్లో లీవ్ పెట్టి ఆ 1 month కంటిన్యూస్ ఆన్సర్ రైటింగ్ రాస్తూ అక్కడ మాత్రం ఐ స్ట్రెచ్డ్ అప్ టు డైలీ 12 to 14 hours లీవ్ తీసుకున్నప్పుడు. రైట్. ఒకటి జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మందికి డౌట్స్ ఉంటాయంటే జనరల్ స్టడీస్ నేను కవర్ చేయలేకపోతున్నాను అనేది. అలా అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి సార్? ఎట్లా ఉంటాయంటే కొన్ని స్టాటిక్ సబ్జెక్ట్స్ ఉంటాయి మేడం, లైక్ హిస్టరీ కానీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ. వీటిలో ఎప్పుడు కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బేసిక్స్ కవర్ చేసుకొని పెట్టుకోవాలి. బేసిక్స్ వచ్చేసి మనకి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్గా ఉంటాయి. అండ్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్లో మీరు అన్ని బేసిక్స్ కవర్ చేసుకొని పెట్టుకుంటే దెన్ వచ్చేసి యూ హ్యావ్ టు యాడ్ ది ఇంపార్టెంట్ పాయింట్స్. దానికి జనరల్గా చాలామంది ఇవాళ రేపు ఏం చేస్తున్నారంటే మ్యాగజైన్స్, మంత్లీ కరెంట్ అఫైర్ మ్యాగజైన్స్ లేదంటే మంత్లీ మ్యాగజైన్స్ తీసుకొని వాళ్ళకున్న స్టాటిక్ కంటెంట్ని ఈ డైనమిక్ అప్డేట్స్ తోటి, కరెంట్ అప్డేట్స్ తోటి దే ఆర్ ట్రైంగ్ టు ఫిల్ ఇన్ టు దోస్ ఏరియాస్. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ ఉంది మేడం. పాలిటీలో మీకు ఫండమెంటల్ రైట్స్ అంటే ఏంటో తెలుసు, ఆర్టికల్ 14 to ఆర్టికల్ 32. కానీ ఎవ్రీ నవ్ అండ్ దెన్ కొన్ని ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ వస్తుంటాయి సుప్రీం కోర్ట్స్ నుంచి కానీ, లేకపోతే హైకోర్ట్స్, వేరే హైకోర్ట్స్ నుంచి కానీ. సో ఆ జడ్జిమెంట్ ఏ నేపథ్యంలో వచ్చింది, అది ఏ ఆర్టికల్ కవర్ అవుతుంది, సో దానికి ఎట్లా రిలేట్ చేసుకోవాలి, దాన్ని ఎట్లా కోట్ చేయాలి. సో ఎనీథింగ్ కరెంట్ అఫైర్స్ ఆర్ జనరల్ స్టడీస్ ఏంటంటే మనం ఎప్పటికప్పుడు దాన్ని అప్డేట్ చేసుకుంటూ ఇఫ్ యూఆర్ ప్రిపేర్డ్ విత్ ద బెటర్ కంటెంట్, అది మనం ప్రజెంట్ చేయగలిగితే ఎగ్జామినర్ అనే వాళ్ళు ఇంప్రెస్ అవుతారు. కరెక్ట్. సో మనకున్న బేసిక్స్ చదువుతూ ఎప్పటికప్పుడు వాల్యూ యాడ్ చేసుకోవాలనేది బెస్ట్ అప్రోచ్ ఫర్ జనరల్ స్టడీస్. అలాగే ఆన్సర్ రైటింగ్లో కూడా చాలా మందికి డౌట్స్ ఉంటాయంటే అండర్లైన్ చేయాలా, సైడ్ హెడ్డింగ్స్ పెట్టాలా, లేదంటే డయాగ్రామ్ వేయాలా, దానికి మళ్ళీ కలరింగ్ వేసేంత టైం నాకు ఉంటుందా, డిఫరెంట్ కలర్ పెన్స్ వాడాలా, ఇలాంటివన్నీ చాలా పాయింట్స్ వాళ్ళ మైండ్లో క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి. సో ఆన్సర్ రైటింగ్లో మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు? ఎందుకంటే మీరు ఆల్మోస్ట్ 3 times ఇంటర్వ్యూ వరకు వెళ్ళారు కాబట్టి యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా. సో ఆన్సర్ రైటింగ్లో మెయిన్ వచ్చేసి ఎవ్రీ వన్ హ్యాస్ దర్ ఓన్ పర్సనలైజ్డ్ స్టైల్ అండ్ కస్టమైజ్డ్ స్టైల్. అంటే నాకు వర్కౌట్ అయినది ఇంకో వాళ్ళకి వర్కౌట్ అవ్వదు. సో జస్ట్ బికాజ్ ఏమవుతుందంటే మేడం, జస్ట్ బికాజ్ నేనేదో చెప్పానని లేదంటే సమ్ టాపర్ ఏదో చెప్పారని మన ఆస్పిరెంట్స్ ఏం చేస్తారంటే బ్లైండ్గా వాళ్ళని ఫాలో అయిపోతారు. అవును. నా వరకు వచ్చేటప్పటికి డయాగ్రామ్స్ ఆర్ నెవర్ మై ఫోర్టే, నా స్ట్రెంత్ కాదు అది. ఓకే. సో జస్ట్ బికాజ్ సమ్ టాపర్కి వర్కౌట్ అయిందని చెప్పి నేను అది ఫోర్స్ చేశాను అనుకోండి, ఐ లూజ్ ది ఎసెన్స్ ఆఫ్ మై కాంటెంట్. సో ఐ ఆల్వేస్ నేను ఎంత క్రిస్ప్గా కాంటెంట్ ఇవ్వగలుగుతాను, ఎంత పక్కాగా రాయగలుగుతాను, ఉన్నంతలో ఎలా నేను బ్యాలెన్స్డ్ ఆన్సర్ రాయగలుగుతాను అనేది ఫోకస్ చేసేవాడిని. అండర్లైనింగ్ ఆల్సో ఈజ్ ఓకే అన్లెస్ ఎక్స్ప్లిసిట్లీ నాట్ అలౌడ్. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎగ్జామ్స్ ఏపీఎస్సీ గ్రూప్ 1లో నేను ఎక్కడో చదివాను, లైక్ అండర్లైనింగ్ ఈజ్ నాట్ అలౌడ్ అని క్లియర్లీ నోటిఫికేషన్లో ఇస్తాడు. అలాంటప్పుడు మీరు యూ కెనాట్ టేక్ ద లిబర్టీ అండ్ డూ సంథింగ్, బట్ ఆర్ ఎల్స్ యూ కెన్ ఆల్వేస్ అండర్లైన్, యూ కెన్ ఆల్వేస్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ విత్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ది ఆన్సర్ రైటింగ్ ప్రెజెంటేషన్ ఒక పార్ట్ అయితే కాంటెంట్ అండ్ ఇట్స్ రిలవెన్స్ టు ది డిమాండ్ ఆఫ్ ది క్వశ్చన్. చాలా మంది ఏమనుకుంటారంటే, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. ఫర్ ఎగ్జాంపుల్ 1857 గ్రేట్ రివోల్ట్ ఆఫ్ 1857 ఉంది. ఆ క్వశ్చన్ అనేది ఒక 10 different టైప్స్లో అడగచ్చు. వాట్ ఆర్ ద కాజెస్ అని అడగచ్చు, వాట్ ఆర్ ది రీజన్స్ అని అడగచ్చు, ఆర్ దాని ఇంపాక్ట్ ఏంటి అని అడగచ్చు, దాని మూలంగా బ్రిటిష్ తీసుకున్నది ఏంటి అని కూడా అడగచ్చు. కానీ మనము ఆ
క్వశ్చన్ని బ్రేక్ చేసి వాళ్ళు అడిగిన డిమాండ్ ఏంటి, కోర్ డిమాండ్ అంటే ఈ ఆన్సర్ రైటింగ్ పైన కూడా నేను చాలా వర్క్షాప్స్ చేశాను వేరియస్ ఇన్స్టిట్యూట్స్లో. సో కోర్ డిమాండ్ ఆఫ్ ది క్వశ్చన్ అనేది మనం అర్థం చేసుకొని అసలు ఎగ్జామినర్ ఏం అడుగుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దే ఆర్ ఆస్కింగ్ ఇయర్ ఫర్ గ్రూప్ 1లో వచ్చింది 1857 రివోల్ట్ మూలంగా బ్రిటిష్ ఎలా ఇండియాకి రియాక్ట్ అయ్యింది. అప్పుడు మీరు కాజెస్ రాయక్కర్లేదు, ఎందుకు జరిగింది ఎలా జరిగింది అని రాయక్కర్లేదు. స్ట్రైట్ అవే యూ హ్యావ్ టు కమ్ టు ది పాయింట్. 1857 తర్వాత బ్రిటిష్ ఇలా షార్ట్ టర్మ్ ఇంపాక్ట్ అని లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ అని ఇండియాని డివైడ్ అండ్ రూల్ ఎక్కువ చేసింది, ఇట్లా ఇట్లా పాయింట్స్ రాసుకుంటూ పోవాలి. అంతేగాని 1857 దీని మూలంగా అయింది అని రాయాల్సిన అవసరం లేదు. మనం ఏమనుకుంటామంటే, ఎందుకంటే ఇప్పుడు యూపీఎస్సీ కానివ్వండి, గ్రూప్ 1 కానివ్వండి, మీకు ఇప్పుడు లిమిటెడ్ స్పేసే ఇస్తున్నారు. 10 మార్కర్ అయితే మీరు 150 వర్డ్స్ రాయాలి, 15 మార్కర్ అయితే 250 వర్డ్స్ రాయాలి. మీరు యూ కెనాట్ గో బియాండ్ దట్ వర్డ్ లిమిట్. సో అంతలో మీరు టు ద పాయింట్ ప్రెజెంటేషన్ పక్కాగా ఇవ్వాలి. యూపీఎస్సీ కూడా అలా పెట్టారండి? యూపీఎస్సీ ఎప్పటి నుంచో ఉంది మేడం. ఓకే ఓకే. ఇట్స్ వెరీ స్ట్రిక్ట్. అండ్ మన గ్రూప్ 1లో కూడా ఇట్ ఈస్ 200 వర్డ్స్ మ్యాక్సిమం. రైట్. సో ఆ లెంత్లో ఆ వర్డ్స్లో మీరు ఎక్స్ప్రెస్ చేయాలి అంటే మీ కాంటెంట్ ఎంత ఉన్నా కానీ దాన్ని రిఫైన్ చేసి టు ద పాయింటే రాయాలి. ఇఫ్ యూ బీట్ అరౌండ్ ద బుష్ అప్పుడు ఏమవుతుందంటే యూ విల్ లూజ్ ది ఎసెన్స్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్. అబ్సల్యూట్లీ. సో అది దానికి ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ ప్రాక్టీస్. అవును. చాలా మంది ఏమనుకుంటామంటే కాంటెంట్ ఉంది కాబట్టి మనకి మార్కులు రావాలి అనేది ఒక అపోహ ఉంది. అవును. నాకు ఇంత వచ్చు సబ్జెక్ట్, మీరు పిహెచ్డి స్కాలర్ అయి ఉండొచ్చు, దాంట్లో ఆ 10 మార్కర్ ఆన్సర్ మీరు ఎంత జస్టిస్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఒకటి, మీది జాయింట్ ఫ్యామిలీ, పేరెంట్స్ ఉన్నారు, సార్కి పెళ్ళైంది, ఇద్దరు చిన్న పిల్లలు, అయినా కూడా మీరు యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యారు, అయినా కూడా మీరు గ్రూప్ 1 అచీవ్ చేయగలిగారంటే హౌ కమ్ సార్? దీంట్లో ఐ థింక్ ది ఎంటైర్ క్రెడిట్ షుడ్ బి గివెన్ టు మై ఫ్యామిలీ, మీరు అన్నట్టే. అంతేనా? బికాజ్ అంటే నేను చదువుతున్నా అంటే దేర్ ఆర్ ఇన్స్టెన్సెస్ వేర్ మై యంగర్ సన్, మా బాబు, వాడు హీ వాజ్ ఓన్లీ 1.5 years నేను ఎగ్జామ్ రాస్తున్నప్పుడు. సో కొన్నిసార్లు ఈవెన్ ఇఫ్ యూ వాజ్ వాంటింగ్ టు సీ మీ, నేను ఫోర్స్ఫుల్ గా వాడిని బయటేసి తలపేసుకున్న రోజులు ఉన్నాయి. ఇప్పుడు చూస్తే ఇట్ మైట్ లుక్ ఎమోషనల్, బట్ అంత చేసినా కానీ నన్ను సపోర్ట్ చేశారు, నన్ను అంటే పిల్లల్ని హ్యాండిల్ చేశారు. మై వైఫ్ అండ్ మరీ చిన్న పిల్లలు సో మై వైఫ్ అండ్ మై మదర్ దే యూస్ టు హ్యాండిల్ దెమ్ అండ్ మై ఫాదర్. సో వాళ్ళు ఏది కూడా కష్టం నా దాకా రానిలేదు. సో దో ఐ వాజ్ వర్కింగ్ అండ్ స్టడీయింగ్, ద రెస్ట్ ఆఫ్ ది ఎంటైర్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అంతా కూడా వాళ్ళు తీసుకొని నడిపించారు. సో ఐఎమ్ గ్రేట్ఫుల్ టు దెమ్ ఆబ్వియస్లీ. మీకు అభ్యంతరం లేకపోతే పిల్లల్ని, ఫ్యామిలీ అందరినీ చూపించాలనుకుంటున్నాను. తప్పకుండా మేడం. సో ఈ సందర్భంగా 2025 మనకి ఐ థింక్ అయిపోయింది, 2026కి ఇంకా ప్రిపేర్ అవుతారు. అవును. యూపీఎస్సీ కానీ మే నెలలో ఉంటుంది కాబట్టి అదొక 5 నెలలు, ఇదొక 2 నెలలు, 7 months గట్టిగా ఉంది యూపీఎస్సీ ప్రిలిమ్స్కి. సో వాళ్ళందరికీ కొన్ని డూస్ అండ్ డోంట్స్ అంటే ఏం చెప్తారు సార్? యూపీఎస్సీలో ప్రిలిమ్స్ టఫ్నెస్ అనేది 2018 నుంచి పెరగడం మొదలుపెట్టింది. ప్రిలిమ్స్ ప్రాముఖ్యత చాలా ఇంపార్టెంట్ మేడం. ఎందుకంటే ప్రిలిమ్స్ మీరు పాస్ అయితే మీరు మెయిన్స్ దాకా వెళ్తారు. మెయిన్స్ ఒకసారి రాస్తే మీకు ఒక అవగాహన వస్తుంది ఎగ్జామ్ గురించి. ప్రిలిమ్సే మనం పోయింది అనుకోండి, 1 year పోయినట్టు. యూ హ్యావ్ టు అగైన్ వెయిట్ ఫర్ నెక్స్ట్ 1 year. చాలా మంది ఏం చేస్తారంటే డిసెంబర్ దాకా కొంతమంది మెయిన్స్ చేస్తారు, దట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లం. కొంతమంది ఇంకా మార్చ్ దాకా కూడా మెయిన్సే చేస్తుంటారు. అలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, మీకు ప్రీవియస్ అటెంప్ట్లో ప్రిలిమ్స్ ఒకవేళ మీరు క్లియర్ కాకపోయి ఉంటే మీరు దయచేసి ప్రిలిమ్స్ పైన ఫోకస్ పెట్టండి స్టార్టింగ్ ఫ్రమ్ డిసెంబర్. ప్రిలిమ్స్ అనేది బికాస్ ఇట్స్ ఎ వెరీ బిగ్ ఎలిమినేషన్ ఎక్సర్సైజ్. కరెక్ట్. 4 లక్షల 5 లక్షల మంది నుంచి ఒక 13,000 మందిని తీసుకొస్తుంది యూపీఎస్సీ. అంటే ఆల్మోస్ట్ 50 రెట్లు 50 కంప్రెస్ చేసి తీసుకొస్తున్నారు. సో మీరు ఆ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్లో ఉండాలంటే ప్రిలిమ్స్ యూ షుడ్ బి వెరీ కంఫర్టబుల్. సో ప్రిలిమ్స్కి అగైన్ యూ హ్యావ్ టు రైట్ లాట్ ఆఫ్ మాక్ ఎగ్జామ్స్ మేడం. అంటే మీరు ఏమైనా ప్రిలిమ్స్లో చాలామంది చాలా స్ట్రాటజీస్ చెప్తారు, వాటిని బీట్ చేయడానికి యూపీఎస్సీ కూడా కొత్త కొత్త క్వశ్చన్ ప్యాటర్న్స్తో వస్తుంది. సో అవన్నీ మీరు మాస్టర్ చేయాలి అంటే మీరు అట్లీస్ట్, అంటే నేను ఎప్పుడు కూడా లక్కీలీ 6 times ప్రిలిమ్స్ క్లియర్ చేశానని చెప్పా కదా, నేను ఎప్పుడు కూడా ప్రిలిమ్స్ని అంత చులకనగా లేకపోతే లైట్గా తీసుకోలేదు. ప్రిలిమ్స్ క్లియర్ అయితేనే మనకు మెయిన్స్కి యాక్సెస్ ఉంటుందని ఒక క్లారిటీ ఉంది కాబట్టి ప్రిలిమ్స్ డెఫినెట్లీ ఇయర్ ఆన్ ఇయర్ మారుతుంది. కాబట్టి మాక్ ఎగ్జామ్స్ రాసేవాడిని, అట్లీస్ట్ ఒక 40 to 50 ఎగ్జామ్స్ రాసేవాడిని ప్రిలిమ్స్ మాక్ ఎగ్జామ్స్ మొత్తం రివిజన్ అయిపోయాక. సో స్టార్టింగ్ ఫ్రమ్ మార్చ్ టు అప్ టు మే. సో ఆ 2 నెలల్లో రోజుకు ఒక ఎగ్జామ్, డైరెక్ట్ సిమ్యులేషన్ ప్రిలిమ్స్గా. అండ్ దెన్ ఇప్పుడున్న కొత్త ట్రెండ్ మీరు చూస్తే కనుక చాలా మంది సీసాట్లో పోతుంది, మీరు కూడా చెప్పే ఉంటారు. సీసాట్ అనేది ఇప్పుడు అది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. మినిమం 67 మార్క్స్ రావాలి సీసాట్ లో. చాలా మందికి అవి కూడా రాయలేకపోతున్నాయి. సో మీకు ఒకవేళ లాస్ట్ టైం సీసాట్ పోయి ఉంటే, ఈవెన్ మీరు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయినా, మీరు మ్యాథ్స్ లో ఎక్స్పర్ట్ అయినా, డోంట్ టేక్ ఇట్ లైట్లీ. సీసాట్ అనేది మీరు క్వాలిఫై అయితేనే మీకు ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారు. నాకు తెలిసిన కొంతమంది స్టూడెంట్స్, నా స్టూడెంట్సే ప్రిలిమ్స్ లో 110, 120 GS1 పేపర్లో వచ్చి 60 మార్కులు వచ్చాయి సీసాట్ లో.
వాళ్ళకి దే హ్యావ్ నాట్ క్వాలిఫైడ్ ఫర్ మెయిన్స్. సో ప్రిలిమ్స్ అనేది ఇంపార్టెంట్. హ్యావ్ రివిజన్స్, రైట్ మాక్ టెస్ట్ అండ్ బీ ప్రిపేర్డ్ ఫర్ మెయిన్. ప్రీవియస్ ఎగ్జామినేషన్ పేపర్లోంచి కొన్ని రిపీట్ అవుతున్నాయి అని కొంతమంది అంటూ ఉంటారు. అవును. అది ఎంతవరకు నిజం సార్? అంటే ఎంత పర్సెంటేజ్ వచ్చే అవకాశం ఉంది ఎవ్రీ ఇయర్? అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేవి డెఫినెట్గా చేయాలి మేడం. వన్ థింగ్ ఫర్ ది కాన్సెప్ట్స్, ఎందుకంటే స్టాటిక్ సిలబస్ అన్నా కదా, హిస్టరీ కానివ్వండి, జాగ్రఫీ కానివ్వండి, అక్కడ యూపీఎస్సీకి కూడా కొత్త చాప్టర్స్కి వెళ్ళడానికి ఏమీ స్కోప్ లేదు. సో ఉన్న చోటనే అడగాలి. క్వశ్చన్ కొద్దిగా తిప్పి అడుగుతారేమో కానీ అదే కాంటెక్స్లో అడుగుతారు. సో మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లాస్ట్ 10 years చేసినప్పుడు మీకు చేంజింగ్ క్వశ్చన్ ప్యాటర్న్స్ అండ్ ఎలా ఆన్సర్ చేయాలి, ఎట్లా ఆన్సర్ చేయాలి, టఫ్నెస్ ఎలా పెరుగుతుంది, ఒక అసెస్మెంట్ వస్తుంది. దాంతో పాటు దెన్ అగైన్ యూ గివ్ ది మాక్ ఎగ్జామ్స్. అది ప్రిలిమ్స్కి కానివ్వండి, మెయిన్స్కి కానివ్వండి. అండ్ డెఫినెట్లీ కొన్ని రిపీట్ అవుతాయి, ఇఫ్ నాట్ క్వశ్చన్స్ బట్ కాన్సెప్ట్స్ అయితే రిపీట్ అవుతాయి. ప్రిలిమ్స్లో మనకి మల్టిపుల్ క్వశ్చన్స్, ఐ మీన్ ఏబిసిడి ఆప్షన్స్ ఇస్తారు కదా, అన్నీ కూడా ఒక్కలానే ఉంటాయట. యాక్చువల్లీ ఇది సూట్ అవుతుందా, ఏ సూట్ అవుతుందా, బి సూట్ అవుతుందా అని వాళ్ళు ఫిల్టరైజ్ చేసుకుని చేయాలి కదా. అక్కడ చాలా కన్ఫ్యూజ్ అవుతారని విన్నాను సార్. అవునండి. సో దాన్ని ఎలా క్లియర్ చేయాలి అంటే ఏం చెప్తారు? అంటే అది ఇప్పుడు కొత్త, మీరు చెప్పేది కొత్త ప్యాటర్న్. ఎగ్జాక్ట్లీ. ఓన్లీ 1, ఓన్లీ 2, ఓన్లీ 3, ఓన్లీ 4 ఇట్లా అడుగుతున్నారు. అవును. ఇంతకు ముందు ఏంటంటే ఎలిమినేట్ చేస్తూ మనము ఒక 2 ఆప్షన్స్ కి వచ్చి ప్రాబబిలిటీ తోటి పెట్టేవాళ్ళు. అవును, ఎలిమినేషన్ ప్రాసెస్ మారిందన్నారు. ఎలిమినేషన్ కాదు, ఇప్పుడు ఏంటంటే ఆ 4 ఆప్షన్స్ మీకు తెలియాలి. సో నౌ ఇట్ కాల్స్ ఫర్ థరో రివిజన్ అండ్ దట్స్ వై ఇప్పుడు ఫోకస్ షుడ్ బి ఆన్ మోర్ రివిజన్ మేడం. రివిజన్ ఎన్నిసార్లు ఎక్కువ చేస్తే మీకు ఆ పర్టికులర్ 4 ఆప్షన్స్లో ఇది కాదు అంటే ఇది అవును అని తెలియాలి, ఇది కాదు అని కూడా తెలియాలి. ఎస్. ఇంతకుముందు ఇది కాదు అని తెలిస్తే సరిపోయేది, ఇప్పుడు ఇది అవునా కాదా, ఇది అవును ఇది కాదు. సో అది ఎలిమినేట్ చేయడానికి మీకు అంత క్లారిటీ ఉండాలి సిలబస్ పైన. సో అందుకే మోర్ రివిజన్ ఈజ్ ఇంపార్టెంట్ ఇప్పుడున్న యూపీఎస్సీ ప్యాటర్న్. కానీ ఒకటి, మీకంటే ఫ్యామిలీ సపోర్ట్ అద్భుతంగా ఉంది. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఫిజికల్ ఫిట్నెస్ కానీ మెంటల్ ఫిట్నెస్ కానీ ఉండడానికి మీరు ఏం చేశారంటే ఏం చెప్తారు? నేను ఫిజికల్ ఫిట్నెస్కి ఐఎమ్ క్రికెట్ ప్లేయర్ మ్యామ్. అరే వా. నేను ఐ రిప్రజెంట్ మై కంపెనీ ఆల్సో. ఓకే. ఐ ప్లే ఫర్ ఆల్ ఇండియా బిహెచ్ఎల్ అండ్ ఆల్సో ఫర్ మై హైదరాబాద్ బిహెచ్ఎల్ టీమ్. ఓకే. అండ్ వీకెండ్స్ వస్తే నేను ఇక్కడ పక్కనే అజీజ్ నగర్ ఉంటుంది, అక్కడ ఒక 50-60 గ్రౌండ్స్ ఉంటాయి, క్రికెట్ గ్రౌండ్స్. అవునవును. నాకంటూ కొన్ని క్లబ్స్ ఉన్నాయి. సో ఎవ్రీ సండే మార్నింగ్ ఐ గో అండ్ ప్లే 1 or 2 క్రికెట్ మ్యాచెస్ అండ్ కమ్ బ్యాక్ ఫ్రెష్. అండ్ దెన్ మెంటల్ ఫిట్నెస్ కి ఐ ఆల్సో ప్లే కర్ణాటిక్ వైలిన్. ఓహో. సో ఐఎమ్ ఏ వైలిన్ ప్లేయర్, సర్టిఫైడ్ వైలిన్ ప్లేయర్. అరే మా కోసం ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సో వైలిన్ కూడా నేను ఆల్మోస్ట్ 3-4 years నుంచి నేర్చుకుంటున్నాను. ఓకే. అండ్ ఎవ్రీ వీక్ ఒక క్లాస్ ఉంటుంది. అంటే మా సార్ వచ్చేసి చెన్నైలో ఉంటారు. సో జూమ్ కాల్ చేస్తూ ఆయనతోటి వైలిన్ నేర్చుకుంటాను. సో అట్లా యోగా ఎప్పుడు చేసింది లేదు కానీ బట్ ఫర్ మీ మ్యూజిక్ ఈజ్ ది బెస్ట్ రిఫ్రెష్మెంట్ ఫర్ మైండ్. ట్రూ. సో అట్లా టైం ఎక్కడ దొరుకుతుంది సార్ జూమ్ కాల్ లో మ్యూజిక్ నేర్చుకుని వెళ్ళి క్రికెట్ ఆడి? మార్నింగ్ 5 o'clock క్లాస్ ఉంటుంది మేడం. 5 to 5:45, 6 o'clock క్లాస్ అయ్యి 6కి లేచి మళ్ళీ ఐ గెట్ రెడీ ఫర్ ది ఆఫీస్. సో వీక్లీ వన్స్. అండ్ దెన్ ఎప్పుడైనా నిజంగా బాగా స్ట్రెస్ అయినప్పుడు ఐ విల్ ప్లే మై వైలిన్ టు జస్ట్ హ్యావ్ స్ట్రెస్ బస్టర్ టైప్. దట్స్ అమేజింగ్. ప్లీజ్ మా కోసం ఫస్ట్ వైలిన్, ఆ తర్వాత ఫ్యామిలీ. అద్భుతం అండి. లంబోదర్ లకుమికర. మీరు ఒకరే నేర్చుకున్నారు? మా వైఫ్ షీఈ్ ఎ సర్టిఫైడ్ సింగర్ అండి. అరే బా. పిలవండి మేము వెయిట్ చేస్తున్నాం. ప్లీజ్ కమ్ అండి. షీఈ్ ఎ సర్టిఫైడ్ కర్ణాటిక్ వోకల్ సింగర్. ఓకే సార్ పక్కన కూర్చోండి మ్యామ్. నమస్కారం అండి. నమస్తే. ప్రేక్షకులందరి కోసం ఒకసారి మీ పేరు, అలాగే మీరు మంచి సంగీతం కూడా నేర్చుకుంటున్నారని చెప్పారు వోకల్.
ఫ్యామిలీని టోటల్గా ఇంటర్వ్యూలో ఇన్కల్కేట్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది యాక్చువల్లీ. ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం మీ పేరు దగ్గర నుంచి. నా పేరు సింధూరి అండి. ఎక్కడ వర్క్ చేస్తున్నారు? నేను డెలాయిట్లో ట్యాక్స్ మేనేజర్గా వర్క్ చేస్తున్నానండి. ఏం చదువుకున్నారు మీరు? నేను ఎంబీఏ ఫైనాన్స్ చేశాను. ఓవరాల్ నాకు క్లోజ్ టు 12 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇప్పటివరకు ఇన్ వేరియస్ కంపెనీస్. డెలాయిట్లో క్లోజ్ టు 5 years నుంచి ఐఎమ్ వర్కింగ్ అండి. సార్ అడ్వైస్ చేయలేదా ఎప్పుడన్నా యూపీఎస్సీ ఏదైనా అటెంప్ట్ ఇవ్వు, గ్రూప్ 1 అటెంప్ట్ ఇవ్వు అని? అది కూడా అయింది. బట్ సమ్హౌ నా పర్సనల్ ఇంట్రెస్ట్ నేను ఎప్పుడు అంత ఇంక్లైన్ అవ్వలేదు సివిల్ సర్వీసెస్ ఆర్ గ్రూప్ 1. సో నేను మోస్ట్లీ ఫైనాన్స్ అండ్ టాక్సేషన్ ఈ ఏరియాస్ నాకు బాగా ఇంట్రెస్ట్. సో అయితే మీకు చాలా సపోర్ట్ సార్, డౌటే లేదు. ట్యాక్స్ మొత్తం ఫైనాన్స్ అంతా ఆవిడ చేతిలో పెట్టేచ్చు మీరు హ్యాపీగా. కార్పొరేట్లోనే నేను స్టార్ట్ చేశాను, అలానే కంటిన్యూ చేస్తున్నాను. లేదు, 2 పిల్లలు అదేనంటే నేను అనుకున్నా మీరు హోమ్ మేకర్గా ఉండుంటారు పిల్లల్ని చూసుకోవడానికి అని అనుకున్నాను నేను యాక్చువల్లీ. దట్స్ సో నైస్ టు నో దట్. ఎందుకంటే పిల్లల తర్వాత జాబ్ చేయడం అంత ఈజీ అవ్వట్లేదు సార్. బోత్ ఆర్ ఫార్చునేట్ టు హ్యావ్ ఎ సపోర్ట్ సిస్టమ్. మా అమ్మ నాన్న అండ్ వీళ్ళ పేరెంట్స్ కూడా. సో బోత్ సైడ్స్ వీ హ్యావ్ గుడ్ సపోర్ట్ సిస్టమ్ అండ్ that's the reason we are able to chase our goals. ట్రూ. సో వర్కింగ్ మదర్కి ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఇండియాలో చాలా కష్టం అండి టు కంటిన్యూ అండ్ గ్రో ఇన్ హర్ కెరియర్. జస్ట్ జాబ్ అనేది కాదు, కెరియర్లో గ్రో అవ్వడం అనేది కూడా వితౌట్ ఫ్యామిలీ సపోర్ట్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఇప్పుడు ఉన్న ఈ జనరేషన్ చిల్డ్రన్తో. కరెక్ట్. ఫార్చునేట్లీ నేను ఐఎమ్ వెరీ లక్కీ అనుకోవాలి. మై ఇన్లాస్, మై పేరెంట్స్ బోత్ హ్యావ్ బీన్ వెరీ సపోర్టివ్ చైల్డ్ కేర్లో. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఐ వుడ్ సే మల్టీనేషనల్ కంపెనీస్ అండ్ ఐటీ కంపెనీస్లో ఫ్లెక్సిబిలిటీ అనేది చాలా ఉంటుంది. అవును. టైమింగ్స్ ఫ్లెక్సిబిలిటీ కానీ ఆర్ ఎనీ అదర్ ఫ్లెక్సిబిలిటీ ఫర్ దట్ మ్యాటర్, అది నేను యూటిలైజ్ చేసుకొని నేను ఐ వాజ్ ఏబుల్ టు బ్యాలెన్స్ బోత్. ఎస్, కొన్ని రోజులు చాలా కష్టంగా ఉంటాయి, కొన్ని రోజులు మేనేజ్ చేయగలం. సో బట్ యా, ఇన్ ది ఎండ్ ఇట్ ఈస్ ఆల్వేస్ సపోర్ట్ సిస్టమ్. మన దగ్గర ఉన్న సపోర్ట్ సిస్టమ్ వల్ల నేను చేయగలుగుతున్నాను. అండ్ దెన్ జస్ట్ థ్యాంక్ యూ టు ఎవ్రీ వన్. వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ కూడా తక్కువ ఉన్నట్టుందండి. ఎంత గ్యాప్ ఉంది? 4.5 years అండి. పాప షీఈ్ నౌ ఇన్ 3rd grade, 7 years. బాబు ప్లీ స్కూల్లో ఉన్నాడు, నర్సరీ. ఓకే. 3 years. ఇందాక అంటున్నాడు కదా నాకు కోపం వచ్చింది అంటున్నాడు. వెరీ ఎక్స్ప్రెసివ్. నాకు కోపం వస్తే కోపం వచ్చిందని చెప్తున్నాడు యాక్చువల్లీ. మా కోసం మీరు ఏదైతే నేర్చుకుంటున్నారో సంగీతం, ఏదైనా సరదాగా ఆయన మీ సార్ అయితే వయలిన్ వాయించారు, సో మీ నుంచి ఒక పాట వింటే చాలా సంతోషం. ష్యూర్. అంటే నేను ఈ మధ్య కొంచెం గ్యాప్ వచ్చింది ఆబ్వియస్ బికాస్ ఆఫ్ ఆబ్వియస్ రీజన్స్, పిల్లలు అండ్ జాబ్ అండ్ ఆల్. బట్ ముందైతే నేను నేర్చుకున్నాను. ఏం పర్వాలేదు, ఎంత వస్తే అంతే పాడదాం, ఇబ్బంది లేదు. మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, వసిష్ఠవామదేవాదివందితమహాగణపతిం మహాదేవసుతం, మహాదేవసుతం గురుగుహనుతం, మహాదేవసుతం గురుగుహనుతం, మారకోటి ప్రకాశం శాంతం, మహాకావ్యనాటకాదిప్రియం, మహాకావ్యనాటకాదిప్రియం, మూషికవాహనమోదకప్రియం, మహాగణపతిం మనసా స్మరామి, వసిష్ఠవామదేవాదివందితమహాగణపతిం. సూపర్ అండి. అనుకోకుండా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వినాయకుడి మీదే పాడారు. అంటే కోఇన్సిడెంటల్లీ అవర్ ఫేవరెట్ గాడ్. నాకు కూడా చాలా ఇష్టం వినాయకుడు, తనకు కూడా ఫేవరెట్ గాడ్. మీది లవ్ మ్యారేజ్ సార్? లేదండి, ప్రాపర్ అరేంజ్డ్ మ్యారేజ్. అవునా? ప్రాపర్ అరేంజ్డ్ మ్యారేజ్. నేటివ్ ప్లేస్ ఎక్కడండి? మాది ఇక్కడే అండి, హైదరాబాద్. హైదరాబాదే. కొన్ని జనరేషన్స్ నుంచి హైదరాబాద్లోనే ఉన్నాం. సో నేను హైదరాబాద్
దో నేను పెరిగింది ముంబై, మా ఫాదర్ అక్కడ జాబ్ చేసేవాళ్ళు ముందు. సో నా చైల్డ్హుడ్ అంతా, స్కూలింగ్ అంతా ముంబైలో అయింది. ఆ తర్వాత మళ్ళీ హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయాం. సో అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం. సో మరాఠీ కూడా మాట్లాడతారు అయితే. ఓహో, ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉందండి, మామూలుగా మీకు కలిసి రావట్లేదు. ఇప్పుడు మీ బుడతలు పిలుద్దామండి, మామూలుగా కాదు, వాళ్ళతో కలవాలనుంది నాకైతే. ప్లీజ్ కాల్ దెమ్. తల్లి నీ పేరు చెప్పరా తల్లి? నా పేరు ప్రశస్తి. ఓహో, ఏం చదువుతున్నావు? నేను 3rd గ్రేడ్ చదువుతున్నాను. మీరు మాత్రం ఏదో అంటారు చూడండి, పుణ్యం కొద్దీ పురుషుడు దానం కొద్దీ బిడ్డలని. మీరిద్దరూ కూడా అన్ని రకాలుగా పుణ్యం చేసుకున్నారండి. ఈ రోజుల్లో ఆరోగ్యంగా పుట్టడం పిల్లలు అనేది గొప్ప వరం, నెంబర్ 1. అందులో అసలు చక్కగా మాట్లాడడం చూడండి, ఎక్కడ భయం లేదు, పేరు అది నవ్వుతూ చక్కగా మాట్లాడుతుంది. సచ్ ఏ వండర్ఫుల్ కిడ్ రియలీ. తల్లి ఏం నేర్చుకుంటున్నావు ఇప్పుడు సంగీతంలో నువ్వు? నేను ఇప్పుడు గీతాల్లో ఉన్నాను. కర్ణాటక సంగీతమా? సూపర్. మా కోసం, మా సిగ్నేచర్ స్టూడియో ప్రేక్షకుల కోసం ఏమన్నా పాడతావా? గ గ గ మ గరి సరి స ని సరి ని సరి గ స గ గ గ మ గరి సరి స గ మ గరి గ స ప స ని స రి ని ప స గరి రి గరి ని ప స గరి ప ద ప మ గ మ గరి సరి స ని ప ద ని స శక్తి సహిత గణపతిం శంకరాది సేవితం విరక్త సకల మునివరసు రాజ వినుత గురుగుహం భక్తాను పోషకం భవసుతం వినాయకం భుక్తి ముక్తి ప్రదం భూషితాంగం రక్తపదాంబుజం భావయామి. సూపర్ అమ్మా, బంగారు తల్లి, అదిరిపోయింది. ఒరి నువ్వు ఎక్కే బాగుంది. అక్కడ నీ పేరు చెప్పరా? విభవ్. ఏం చదువుతున్నావు? నరసింహస్వామి పాట. నరసింహస్వామి పాట పాడతా. పాడురా బాబు, పాడు. జన్మ ధన్యం. మీ స్కూల్ పేరు తెలుసా? నీ స్కూల్ పేరు చెప్పు విభవ్. స్కూల్ పేరు చెప్పు. దైవ సిద్ధి. ఓకే, సరే మరి పాట ఏం పాడవా అయితే? బాబా సూపర్ రా బాబు, నువ్వైతే మాకు ఇదే సంతోషం. ఇప్పుడు హ్యాపీ మ్యాంగో. సరే పాట సరే పాడు. పాట అమ్మ అక్క మాట ఎంత బాగా వింటున్నాడు పాట వాడు ఒకడే పాడతాడట. సూపర్ సూపర్ బాగా. సో ఇలాంటి సీరియస్ ప్రిపరేషన్ కి చాలా చాలా ఫోకస్ కావాలి. డెఫినెట్లీ అదే కదా. అండ్ ఇంట్లో కూర్చొని చదవడం డెఫినెట్లీ ఇంకా ఈయనైతే కంప్లీట్లీ Isolate అయిపోయి. టైంలో ఆ ఫోకస్ చేసే టైంలో ఒక రూమ్ కంప్లీట్లీ లాక్డ్, పిల్లలు అసలు మేము పంపించే వాళ్ళం కాదు అదే కదా. వైపు. అండ్ సో డెఫినెట్లీ అది కొంచెం ఇనిషియల్ డేస్ లో ఇబ్బందిగానే ఉండింది వాళ్ళని కంట్రోల్ చేయ, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడన్నా ఆడుకోవాలన్నప్పుడు నాన్న అని అడుగుతూ ఉంటారు, ఆర్ నాన్న బిజీగా ఉన్నారు, ఎగ్జామ్స్ రాస్తున్నారు, లేదా అప్పుడే మనం ఎక్కడికన్నా బయటికి వెళ్దామని వాళ్ళ డిమాండ్స్. సో ఇవన్నీ కొంచెం మేనేజ్ చేయడం డెఫినెట్లీ కొంచెం ఛాలెంజ్, చాలా కష్టం. బట్ అంతే, ఇట్ ఈస్ రిక్వైర్డ్. అంటే ఏదన్నా ఫోకస్ చేయాలి, మనం ఏదన్నా సాధించాలంటే దెన్ సాధించాలి అంటే కొన్ని తప్పవు, కొన్ని మనం అడ్జస్ట్ అవ్వాలి, కొన్ని వదులుకోవాలి. నిజం. సో అల్టిమేట్లీ సక్సెస్ వస్తే ఇంకా దానికి ఆ రిజల్ట్ మన దగ్గరే ఉంటుంది కాబట్టి దెన్ వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. తల్లి, నాన్నగారు Group 1 అచీవ్ చేశారు, డిఎస్పి ఇచ్చారు నాన్నగారికి, తెలుసా నీకు? ఎలా అనిపిస్తుంది నీకు? నీ సంతోషం ఒకసారి మా కోసం షేర్ చేసుకోవా? లైక్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇంకా మా నాన్న డిఎస్పి వచ్చాక నాకు 3 బార్బీ డాల్స్ కొనిస్తాను. సో ఆ 3 బార్బీ డాల్స్ వచ్చాయి. ఒకటి బెలరీనా, ఇంకొకటి ఒక జిమ్నాస్టిక్స్ చేస్తుంది, ఇంకొకటి చిన్న డాల్ అది క్లాప్ చేస్తుంది. ఓకే, నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకా నేను విఐపి కూడా అనుకున్నాను. You're really so blessed, so blessed. Love you, darling. Thank you so much. Such a wonderful bite. Super. మీ ఇద్దరికి నమస్కారం అండి. కానీ ఎప్పుడన్నా అనుకున్నారా చిన్నప్పటి నుంచి ఈయన చదివింది ఒకటి, చదివిన తర్వాత ఒక ఉద్యోగంలో సెటిల్ అయ్యారు, ఆ తర్వాత మళ్ళీ యూపీఎస్సీ వైపు
ఇప్పుడు మళ్ళీ గ్రూప్ 1 ఈ జర్నీలో ఎప్పుడన్నా మీకు అనిపించిందా ఎందుకురా ఆల్రెడీ ఒక ఉద్యోగం ఉంది కదా దీన్ని వదిలి మళ్ళీ ఇంకొక వైపు వెళ్ళడం ఎందుకు అని ఎప్పుడన్నా తల్లిగా మీరు ఏమన్నా ఫీల్ అయ్యారండి? ఏంటంటే వాడి ఎయిమ్ ముందు నుంచి ఐఏఎస్ అని ఉండిందండి. అయితే మామూలుగా తను ఎప్పుడు స్కూల్ టాపరే. అయితే అదేంటంటే ఐఏఎస్ కోసమని ప్రిపరేషన్ చేస్తానమ్మా అంటే ఓకే అన్నాను. ఎందుకంటే వాడికి చాలా ఇంట్రెస్ట్ దేశ సేవ కోసం అని చేద్దామని అనుకున్నాడు. చాలాసార్లు అటెంప్ట్ ఇచ్చాడు. మరి మనకి రాతలో లేనప్పుడు ఏం చేస్తాం నాన్న అని వాడు డిసప్పాయింట్ అయినప్పుడు కూడా మేము ఎంకరేజ్మెంటే చేసాం. ఎందుకంటే మనకు వచ్చేది ఉంటే తప్పకుండా వస్తుంది, నీకు ఏది రావాలని ఉంటే అదే వస్తుందమ్మా, నువ్వు ఊరికేనే బాధపడకు అని చెప్పి తను ఎన్నిసార్లు పాపం చాలా ఫీల్ అయ్యి ఇదైనా కూడా నేను వాడిని సంధాయించుకుంటూ వచ్చాను. అది వాడు ఎక్కడ డీలా పడలేదండి మా బాబు. అది ఏదో ఒకటి సాధించాలి, దేశం కోసం ఏదో ఒకటి చెయ్యాలి అన్నట్టుగానే చిన్నప్పుడు నేను ఎప్పుడు కూడా మేము ఎగ్జిబిషన్ అక్కడికి వెళ్ళేటప్పుడు పిస్తోల్ అడిగేవాడు. నేను అనుకునేదాన్ని పిస్తోల్ ఎందుకు అడుగుతున్నాడని. ఇంకా వేరే ఏ ఐటమ్ చూపించినా వాడికి వద్దు, పెద్ద పెద్ద గన్స్ కావాలి. నేను అనుకున్నాను, అదే అన్నాను మొన్న డిఎస్పీ అవుతుంటే, నిజంగా నేను చిన్నప్పుడు గన్ను కొనిచ్చానంటే అదే రయా ఈ రోజు నువ్వు డిఎస్పీ అయ్యి మళ్ళీ గన్ను పట్టుకుంటున్నావు అన్నాను నేను. అదే అండి, అదేమంటే చిన్నప్పటి నుంచి అదే వాడికి. ఏంటంటే ఇప్పుడు పిల్లల్లో ఉన్నదాన్ని మనం ఎంకరేజ్ చేయాలండి. యాజ్ ఎ పేరెంట్స్ మనం ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. మేమిద్దరం ప్రైవేట్ ఎంప్లాయీసే. నేను తెలుగు టీచర్, 40 years ఎక్స్పీరియన్స్. నేను తెలుగు టీచర్గా పనిచేస్తూ నేను ఏ స్కూల్లో అయితే పనిచేశానో అదే స్కూల్లో నా 2 పిల్లల్ని పెట్టుకున్నాను. మా హస్బెండ్ తను బయట తిరుగుతూ ఉండేవారు, అందుకని నేనే చూసుకుంటూ ఉండేదాన్ని ఇద్దరిని. కాబట్టి వాళ్ళు ఎక్కువ షేర్ చేసుకున్నది కూడా నాతోనే, ఇది చేద్దామని అది చేద్దామని. మా అమ్మాయి డాక్టర్ అవ్వాలనింది, సరే డాక్టర్ అని దాన్ని చదివించాను. వీడు ఇంజనీరింగ్ చేశాడు, ఇంజనీరింగ్ అయ్యింది. వీడికి అసలు మేము మామూలుగా ఫారిన్ కంట్రీస్కి పంపించాలి అని అనుకున్నాము. తను ఇంకా వెంటనే తనకి డిగ్రీ అయిపోగానే వెంటనే బిహెచ్ఎల్ వచ్చేసింది. మనకి ఏమవుతుందంటే ఉద్యోగం రాగానే ఏమనుకుంటామంటే ఉద్యోగం రాగానే వాడు సెటిల్ అయిపోతాడు కదా లైఫ్లో అన్నట్టుగా వాడిని ఉద్యోగంలో చేర్చాం. లేకపోతే నాకు అసలు ఇంట్రెస్టే లేదు వాడు ఆ బిహెచ్ఎల్లో చేరాలని కూడా. వాడు ఏదో యూఎస్ వెళ్ళి ఎక్కడైనా మంచి జాబ్ చేసుకుని బాగుంటాడు కదా అనుకున్నాం. కానీ వాడికి ఏంటంటే అమ్మా నాన్న అంటే పిచ్చండి. అసలు జాయింట్ కలిసి ఉన్నారంటే అసలు నేను మీరు అన్నారు, మా అమ్మాయి నన్ను తిడుతుంది, నీకు కొడుకు అంటేనే ఇష్టం, నేనంటే ఇష్టం లేదు, నా దగ్గరికి రావు అని. అసలు నన్ను వదిలి ఒక్క రోజు కూడా ఉండడండి. అన్న వదిలిపెట్టడమ్మా నిన్ను అంటుంది. అసలు ఎక్కడికి దాని దగ్గరికి వెళ్దామంటే కూడా వదలడండి. అసలు అంత ఇది అన్నమాట. పేరెంట్స్ అంటే అంత పిచ్చండి వాడు. చాలా అసలు ఇంకా అసలు మమ్మల్ని ఎంత బాగా చూసుకుంటాడంటే మేము చెప్పకూడదు, ఇంకా అంత బాగా చూసుకుంటాడు అనమాట. అదే అంటున్నాను. అందుకని నేను వాడి కోసమని వాళ్ళ అమ్మాయి పుట్టినప్పుడు నేను జాబ్ మానేసి అనమాట. జాబ్ మానేసి నేను మా మనవడిని చూసుకోవడానికని ఉండిపోయాను అనమాట. అది కానీ అసలు ఈ రోజుల్లో జాయింట్ ఫ్యామిలీ కలిసి ఉన్నారంటేనే అది పిల్లలు అదృష్టవంతులు. ఎందుకంటే వాళ్ళతో ఎంజాయ్ చేస్తున్నాం అండి మేము బాగా. అది మా ప్రశస్తి ఉంటే చాలండి ఇంట్లో. చాలా ఇది. ఇప్పుడు ఈ విభా వచ్చాడు ఇంకా అసలు చాలా ఇదండి అసలు. సార్ మీరు ఎక్కడైనా సినిమాల్లో యాక్ట్ చేశారా? లేదా మిమ్మల్ని చూస్తే నాకు ఆర్టిస్టే గుర్తొచ్చారండి. లేదు యాక్చువల్లీ మీ బియర్డ్ మిమ్మల్ని చూస్తే ఏదైనా సినిమాలో చేశారా అయినా చూసామా అని ఛాన్స్ రాలేదండి. వస్తుందేమో చూడాలి. కానీ ఇప్పుడు మీ అబ్బాయి డిఎస్పీ ఇప్పుడు యూనిఫామ్ వేసుకుంటారు. ట్రైనింగ్ ఎప్పటి నుంచి సార్ మీకు? October 2 అంటున్నారండి. అవునా? ఇప్పుడు బిహెచ్ఎల్ ఉన్నంత కాలం ఆయన యూనిఫామ్ లోనే ఉన్నారండి. కాకపోతే ఓన్లీ చేంజ్ ఆఫ్ కలర్. అవును అంతే. గెట్ డౌన్ టు కాకి అండ్ కాకి యూనిఫామ్ ఇది ప్రైడ్ మేడం కదండి. అబ్సల్యూట్లీ నిజంగా సచ్ ఏ వండర్. నాకు ఈరోజు ఎంత సంతోషంగా ఉందంటే జనరల్గా మీడియాలో ఉంటూ చాలా నెగిటివిటీని చూస్తూ ఉంటాం, చాలా దారుణాలను చూస్తూ ఉంటాం. అతి తక్కువ సార్లు ఓన్లీ 5 to 7% మధ్యలో ఒక చక్కటి ఫ్యామిలీ, చక్కటి ఆరోగ్యవంతమైన ఒక ఎన్విరాన్మెంట్ని చూస్తూ ఉంటాం. అలాంటి ఎన్విరాన్మెంట్ ఈరోజు నేను చూశాను. సచ్ ఏ వండర్ఫుల్ కాన్వర్జేషన్ అండి. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలా టైం ఇచ్చారు నాకు. చాలా చాలా సంతోషం. చాలా థ్యాంక్ యూ అండి. ఈ సందర్భంగా నేను ఒకటి అడగాలనుకున్నాను. అమ్మగా మీరు మీ పిల్లల్ని కని పెంచి చదివించి ఒక స్టేజ్కి తీసుకొచ్చారు. మళ్ళీ మన వల్లే చూడాలా, మన వల్లే నేను చూడగలుగుతానా, నాకు అంత ఓపిక ఉందా, నాకంటూ
ఇప్పుడన్నా నా గురించి నేను ఆలోచించుకోవాలి, ఇప్పుడన్నా నా నా ఆరోగ్యం లేదంటే మా వారి ఆరోగ్యం, మా కోసం మేము బతకాలి అని చాలా మంది అనుకోవడం నేను విన్నాను, చూస్తున్నాను. మీరు మాత్రం మా మనవలతో ఉంటే మాకు అసలు టైమే తెలియదు, వాళ్ళ కోసం నేను ఉద్యోగం మానేశాను, ఇంట్లో ఉన్నాను నేను అన్నది నాకు ఎందుకో చాలా హార్ట్ టచింగ్ అనిపించింది. సో అలా మీరు ఎలా అలా అనుకున్నారు, అలా అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఏంటి మామూలుగా అసలు పిల్లలు అంటేనే వాళ్ళు అసలు వాళ్ళని చూసుకోవడం అనేది అదృష్టం ఉండాలి ఎవరికైనా కూడా. ఎందుకంటే అంతవరకు మనం పిల్లలు పుట్టే వరకు కూడా కొంతమంది ఉండట్లేదు ఈ మధ్యలో అవును కదా. అలాంటప్పుడు నాకు మనవడు మనవరాలు అనేది చాలా ప్లస్ పాయింట్. తర్వాత మా అమ్మాయి పిల్లలు కూడా నేను అదే వీళ్ళని ఎలా చూస్తానో వాళ్ళని కూడా అలాగే చూసుకుంటాను నేను. ఏంటంటే నాకు ఓపిక ఇవ్వాలి దేవుడు, నేను నా మనవడు మనవరాల కోసం ఏమైనా చెయ్యాలి అనే ఉద్దేశం నాకుంది. కాబట్టి నా కెరియర్ నేను ఇప్పటికైనా ఇంట్లో కూర్చొని ట్యూషన్స్ చెప్తాను. నా మనవడు మనవరాలు చూసుకుంటూనే నేను ట్యూషన్ చెప్తాను, తెలుగు ట్యూషన్ చెప్తాను నేను ఇక్కడ కూడా. కాబట్టి నాకు ఎక్కడ ఏం తేడా అనిపించట్లేదు. ఇప్పుడు ఒకవేళ ఎవరైనా అనుకున్నా కూడా మనవడు మనవరాలు అనేది దేవుడిచ్చే వరం అండి మనకి. అలాంటి వరాన్ని మనం వదులుకుంటున్నామంటే అంతకన్నా ఇంకా దురదృష్టం ఏమి ఉండదు అని నా ఉద్దేశం. కాబట్టి ఎవరైనా కూడా అండి వాళ్ళ కోసం మనం సాక్రిఫైస్ చేయాలి. మన పిల్లల్ని ఎలా పెంచామో అందుకనే అంటారు కదండి, పిల్లాడి కన్నా మనవరాలే ఎక్కువ అని అంటారు కదా, అసలు కన్నా వడ్డీ ముద్దని. అందుకని మేము అలాగే ఆలోచించుకుని నేను చెప్పేది ఒకటేనండి, మనవడు మనవరాల్ని పెంచే ఆనందం వేరే ఉంటుంది. మన పిల్లల్ని పెంచేది వేరే ఉంటుంది. వాళ్ళు వృద్ధిలోకి వస్తే ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడు మా మనవరాల్ని చూస్తే నాకు అదే అనిపిస్తుంది. సంగీతంలో ఉంది, డాన్స్ నేర్చుకుంటుంది. అంతా ఈ సొసైటీలో మా మనవరాలు తెలియని వాళ్ళు ఎవరు లేరండి, అంత యాక్టివ్గా ఉంటుంది. ఎవరైనా 80 years అతను కూడా నిన్ను చూస్తే నాకు యాక్టివ్నెస్ వస్తుందమ్మా అంటారు మా మనవరాలు. అంత ప్రౌడ్ గా నేను ఫీల్ అవుతానండి నేను. అందుకని ఎవరికైనా చెప్పేది ఏంటంటే మనవడు మనవరాలు అనేది అదృష్టం కొద్ది పుడతారండి. అలాంటి వాళ్ళని మనం పెంచడానికి మనకి దేవుడు చాలా బలం ఇవ్వాలి, ఇంకా ఇవ్వాలనే నేను కోరుకుంటాను. నా మనవరాలు పెద్దవాళ్ళు అయ్యే వరకు దేవుడు నాకు ఆరోగ్యం బాగా ఇచ్చి మంచిగా ఉంచాలనే అనుకుంటాను. మీరు ఎంత అదృష్టవంతులు అంటే మీ అబ్బాయి మిమ్మల్ని ఎక్కడ దూరం పెట్టకపోవడం అనేది చాలా పెద్ద గొప్ప విషయంగా భావిస్తున్నాను. ఎందుకంటే అబ్బాయికి పెళ్ళైన వెంటనే వాళ్ళని దూరంగా పెట్టేయండి లేరా, ఎందుకు వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయడం అని అనుకున్న పేరెంట్స్ని నేను చాలా మందిని చూసాను. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఇలా కలిసి ఉండడం అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ అండి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో పేరెంట్స్గా మీరు ఇలా ఉంటే మన గౌరవం నిలబెట్టుకుంటాం, ఇలా ఉంటే మన పిల్లల దగ్గర మనం గౌరవంగా ఉండగలుగుతాం అని పేరెంట్స్ మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా ఈ సందర్భంగా? నేనేంటంటే ఒకటే చెప్తానండి, కోడల్ని కూతురుగా చూసుకుంటే ఆ ఫ్యామిలీ బయటకు వెళ్ళే క్వశ్చనే లేదండి అసలు. ఎవరికైనా చెప్పేది ఏంటంటే బయట నుంచి వచ్చింది ఈ అమ్మాయి, మనం ఎందుకు ఈ అమ్మాయితో ఉండాలి, ఈ అమ్మాయిని ఎందుకు మనం మంచిగా చూసుకోవాలి అనుకునే వాళ్ళు చాలా మంది ఏమున్నారు, అలాంటి వాళ్ళు బయట ఉంటున్నారు. మా సొసైటీలోనే అమ్మా నాన్న ఒక అపార్ట్మెంట్లో ఉంటే పక్క అపార్ట్మెంట్లో కోడలు కొడుకు ఉన్నారు, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటంటే మనస్పర్ధలు రాకుండా మనము వాళ్ళని కూడా మనం కూతుర్లాగా చూసుకున్నాం అనుకోండి. మా కోడల గురించి నేను చెప్పక్కర్లేదు కానీ అసలు చాలా మంచి పిల్ల అండి. మమ్మల్ని అయితే అసలు ఎంత బాగా చూసుకుంటుందంటే నేను చెప్పలేదు. అసలు మా వారికి ఒంట్లో బాగాలేకపోతే నోట్లోంచి మాట రావాలంతే మామగారిది, వెంటనే ఆర్డర్ పెట్టి అది మామగారి ముందు ఉంచుతుంది. కాబట్టి మనం మంచిగా ఉంటే బయటకు వెళ్ళాల్సిన క్వశ్చనే ఉండదండి అసలు. మనం ఏంటంటే ఇప్పుడు నాకు కూతురు ఉంది, నా కూతురు కూడా ఒక చోటుకి వెళ్తుంది, వాళ్ళ అత్తగారు మళ్ళీ దాన్ని ఇబ్బంది పెడుతుంది కదా. అలాంటప్పుడు మనం మంచిగా చూసుకున్నాం అనుకోండి, మా అమ్మాయి కూడా వాళ్ళ అత్తగారు చాలా బాగా చూసుకుంటారు. అద్భుతం. అది అందుకని నేను చెప్పేది ఏంటంటే మనం మంచిగా ఉండాలి, కూతురులాగా చూసుకున్నాం అనుకోండి ఇంకా అసలు ఎటువంటి భేదాలు రావండి. వాళ్ళు ఏదనుకుంటే అది, మనం చెప్పిన మాట వాళ్ళు వింటారు, వాళ్ళు చెప్పిన మాట మనం వింటాం. ఇద్దరు సఖ్యతగా ఉన్నారనుకోండి అప్పుడు వాళ్ళకి భేదం రాదు. నేను మా అమ్మ దగ్గర లేని అత్తగారి దగ్గర ఉన్నానన్న బాధ తనకు కూడా ఉండదు. నాకు ఒకటి బాగా అర్థమైంది, మీకు ఒక మంచి మనసు ఉంది, అలాంటి మంచి మనసులోంచి పుట్టిన వాళ్ళు వీళ్ళ తర్వాత 3rd generation మళ్ళీ అద్భుతం, మహద్భాగ్యం. ఈరోజు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్. చాలా మంది ఫ్యామిలీని చూపిస్తానంటే ఒప్పుకోరు, అలాంటిది మీరు నాకు అవకాశం ఇచ్చారు, ఒక మంచి కాన్వర్జేషన్. వాట్ ఎవర్ ఐ యామ్ ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ దెమ్. సో వాళ్ళని చూపించడానికి నాకు మొహమాటం లేదు. చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.